ఎవరింట్లో అయినా కుక్క ఉందనుకోండి, మీరు వాళ్ళ ఇంటికెళ్లారనుకోండి, అది చూసి అరుస్తుందనుకోండి, చాలా భయమేస్తుంది. "ఒరేయ్! దాన్ని పట్టుకోండి ఫస్ట్ తర్వాతొస్తాను, పట్టుకోండి దాన్ని తర్వాతొస్తాను, పట్టుకోండి" అని పట్టుకున్నాకే లోపలికెళ్తది. ఆ! తర్వాత మీరు చూడండి ఎప్పుడైనా సరే మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు సడెన్‌గా ఒకళ్ళ ఇంటికెళ్ళాడటండి. ఎళ్ళంగానే బయట ఆ కుక్క నించున్నదట. దానికొక పెద్ద బ్యాండ్ ఉన్నదట. హమ్మయ్య! కట్టేసింది అని మీరు ఎనకాల చూడంగానే, ఆ తాడు మాత్రం ఇలా ఏలాడుతుందటండి కిందకి. అది ఇలా మనల్ని చూసేసరికి వామ్మో దేవుడా! ఎవర్రా నన్నిప్పుడు కాపాడేదని 1, 2, 3 పీచే ముడ్ అనంగానే పరిగెత్తడం ప్రారంభిస్తే అది మన ఎనకాల పడుతుంటే, మనం పరిగెత్తుతుంటే, మనం వెనకాల పరిగెత్తుతుంటే వామ్మో! ఎవడ్రా నన్ను కాపాడేది అని ఆ ఇంటి ఓనర్ ఎవరైతే మీ స్నేహితుడున్నారో గట్టిగా పిలిచేసరికి వాడొచ్చి "ఏయ్ టామీ చుప్" అనంగానే అది చుప్ అని కూర్చొని తోక ముడుచుకొని తోక ఇలా ఊపుకుంటూ ఇలా చూసుకుంటుంటది. మనం వెళ్లి ఆయన ఎనకాల ఇలా నిల్చున్నామనుకోండి, ఏమనదు. నువ్వేం కంగారు పడకు, ఏం కంగారు పడకు. నేనున్నాను కదా! ముందుకు రా, ఏం కంగారు పడకు. అది ఏమనదు. అని ఇంతకుముందు మనల్ని అటు ఇటు పరిగెత్తించింది ఏం చేస్తదండి ఇప్పుడు? ఇలా వచ్చి హాయిగా కూర్చొని ఏం మాట్లాడదు. మాయా శక్తిని మనం దాటుకోలేమండి. మన డిస్ట్రాక్షన్స్‌ని మనం దాటుకోలేమండి. మన మనస్సుని మనం కంట్రోల్ చేయలేము. భగవంతుడికి ఎప్పుడైతే మనం శరణాగతి చేస్తామో, అప్పుడు వెంటనే భగవంతుడు ఆధీనంలో ఉండే మాయ భగవంతుడు చెప్పింది ఇంటది. కామ్‌గా కూర్చుంటది. మనల్ని ఇబ్బంది పెట్టదనమాట. అందుకోసం ఇక్కడ దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ. చాలా కష్టము ఓ అర్జున. కానీ ఎవరైతే నన్ను శరణాగతి చేస్తారో నా వెనకుంటారో వారికి ఈ మాయ ఏమీ చెయ్యదు. అబ్బా! ఎంత మంచి విషయం ప్రభుజీ. హాయిగా భగవంతుడు వెనకాల ఉండిపోవచ్చు కదా! అందరూ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ అనంటే కాదట. అందరికీ సాధ్యం గాదట. ఎవరికి సాధ్యం గాదు భగవంతుడి దగ్గర ఉండటం? ఎవరికి సాధ్యం అవుతుంది? అసలు ఎలాంటి వాళ్ళు భగవంతుడి దగ్గరికొస్తారు? ఎలాంటి వాళ్ళసలు భగవంతుడి దగ్గరికి రారు? 4 కేటగరీస్ ఉన్నాయటండి. అసలు ఎంత అసలు భగవంతుడి కంటే ప్రెజెంటేషన్‌లో సిస్టమాటిక్ పర్సన్ ఇంకొకడు లేనే లేరండి. ఎంత చెప్తున్నారసలు. మేము ఫస్ట్ టైమ్ భగవద్గీత విన్నప్పుడు, భగవద్గీత చదివినప్పుడు అసలు ఎలాంటి జ్ఞానాన్ని ఇచ్చారు భగవంతుడు. ఇంత కూడా కన్‌ఫ్యూజన్ లేకుండా ఎంత చక్కగా చెప్పేస్తున్నారంటే విశేషాలని అసలు. ఒకసారి 15వ శ్లోకం మనం చదువుదాం. అందులో స్వామి చెప్తున్నారు. ఎలాంటి వారు ఆయన దగ్గరికి రారట, ఆయనని తెలుసుకోరట, ఆయనకి శరణాగతి చేయరట. చూడండి. न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञाना आसुरं भावमाश्रिताः మహామూఢులు నరులలో అత్యంత అధములు మాయచే జ్ఞానము అపహరింపబడిన వారు నాస్తికమైన దానవ ప్రవృత్తిని చేపట్టేవారు అయినట్టి దుష్టులు నాకు శరణుజొచ్చరు. 4 రకాల వాళ్ళటండి. చూడండి, ఇది మనస్సు. ఇక్కడ బుద్ధి. ఫస్ట్ 4 కేటగరీస్ అనిన నరాధమః అనే వాళ్ళు భగవంతుడిని అస్సలు కూడా ఆశ్రయించరట. ఎందుకో తెలుసా అండి? చాలా కోరికలు, భౌతికమైన కోరికలు. ఎప్పుడు తినాలి, పడుకోవాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. ఎవరైతే ఈ కాన్షియస్‌నెస్‌లో ఉంటారో వారు భగవంతుడి దగ్గరికెళ్ళలేరండి. 2 మూర్ఖులు, మూఢాః. వారికేంటట అసలు తెలివే ఉండదటండి. ఎంత చెప్పినా అరే! భగవంతుడిదిరా, భగవంతుడదా అంటే మాకేం అర్థం చేసుకోవాలని లేదు. మేము అర్థం గూడా చేసుకోం. మూర్ఖత్వంతో ఉంటారట. దాని తర్వాత మాయ జ్ఞానాన్ని మొత్తం కూడా అపహరించేసిన వాళ్ళట. అలాంటి ఎటువంటి వాళ్ళట? వారికి బుద్ధుంటుంది. కానీ కేవలం భౌతికమైన విషయాల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఆధ్యాత్మికమైన విషయాలు కొంతమందొచ్చి చెప్తుంటారు. ప్రభుజీ దేవుడంటే అసల అర్థమే కాదండి అసలు. ఆ పూజ ఎంత చేయమన్నా చేయరండి. ఏం చేస్తాం? మొత్తం మ్యాటర్ తోటే, భౌతికమైన విషయాలతోటే బుద్ధి మొత్తం ఆయన యొక్క ఇంటెలిజెన్స్ మొత్తం ఉండిపోయింది. దాని తర్వాత నాలుగవ కేటగరీ ఆసురీం భావమాశ్రితః. అంటే చాలా చాలా తప్పుడు కోరికలు. డార్క్ డిజైర్స్. ఎప్పుడు వేరే వారిని ఎలా ఆహ్, పాడు చేయాలి. యాహ్! ఒక నెగెటివ్ ఆలోచనలతో మనసు మొత్తం నిండిపోతుందట. ఈ 4 కేటగరీస్ ఎప్పుడు భగవంతుడిని తెలుసుకోలేరట. ఇది భగవంతుడు మనకు చెప్పారండి.
కాబట్టి ఈ 4 వ్యక్తిత్వములు కలిగిన వారు. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క తత్వాన్ని ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా సరే చేసుకోలేకపోతున్నారట. కానీ 4 రకాల వ్యక్తిత్వములు కలిగిన వారు ఈ ప్రపంచంలో భగవంతుడి దగ్గరికొస్తారట అండి. ఏ 4 కేటగరీస్ అట భగవంతుడు 16వ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి చదవండి 16వ శ్లోకం. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్థో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసువు, బ్రహ్మజ్ఞానంను అన్వేషించేవాడు అనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవ చేస్తారు. 4 రకాల వారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. భగవంతుడి దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తారట. మీరు చూడండి ఈ ప్రపంచంలో మెయిన్‌గా చూస్తే మనుషులందరూ 2 రకాల భావనలో ఇరుక్కుపోయారండి. ఒకటి సుఖం, ఇంకొకటి బాధ. ప్లెజర్ అండ్ పెయిన్. ప్రపంచంలో 2 రకాల భావనలున్నాయి మనుషులందరికీ. ఒకటి సుఖం లేదా సంతోషం లేదా ఆనందం. రెండవదేంటి పెయిన్. పెయిన్ అంటే ఏంటండి? కష్టం. మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది. ఈ 4 రకాల వారు భగవంతుణ్ణి ఆశ్రయిస్తారట. ఏంటి? అర్థ, అర్థో, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ అర్థ అనేవారు ఏంటో తెలుసా అండి? డబ్బులు సంపాదన చేయాలి. ఐశ్వర్యం కావాలి. నా వల్ల సాధ్యం అవ్వదు. ఈ సుఖం నా వల్ల నేను పొందలేను. ఏదో పైనుండే శక్తి నాకు ఇవ్వాలి అని ప్రయత్నం చేసి దేవుడి దగ్గరికి వస్తారు. రెండవ కేటగిరీ ఏంటి? అర్థో. అంటే ఏంటో తెలుసా అండి? ఆర్తో అనేవారు ఏదో కష్టం, చాలా పెద్ద తీవ్రమైన కష్టం వచ్చింది. ఆ కష్టం నా వల్ల పోదు అని తెలుసు. ఆ ఆర్తితో ఏదో పైనుండే శక్తి నాకు ఈ కష్టాన్ని తీసేస్తుంది అని వారు దేవుడి దగ్గరికి వస్తారు. మీరు చూడండి చాలా మట్టుకు ప్రపంచంలో ఈరోజు జరుగుతున్నది రెండే అండి. నిజంగా చెప్పాలంటే భగవంతుడి దగ్గర కూడా రావట్లేదండి. వివిధ మార్గములను అనుసరిస్తున్నారు. కేవలం రెండే అటండి. ఏంటి? నేను సుఖంగా ఉండాలి. నేను ఆనందంగా ఉండాలి. నాకు ఐశ్వర్యం కావాలి. నాకు బాధ పోవాలి. నా కష్టం పోవాలి. అందులో భగవంతుడు లేడండి. నేను నాది, నాది నేను, నేను నాది. ఇంతే ఉందండి.